JEE మెయిన్ రిజల్ట్స్ 12th ఫిబ్రవరికి వస్తుంది అని ఎన్టీఏ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. కాకపోతే మీరు 12th ఫిబ్రవరి కూడా వెయిట్ చేయక్కర్లేదు మీ మార్క్స్ తెలుసుకోవడానికి. ఎందుకంటే 12th ఫిబ్రవరి ముందరే రెండు కీలక ఘట్టాలు ఉన్నాయి. ఒకటి ప్రొవిజనల్ ఆన్సర్ కీ అలాంగ్ విత్ రికార్డెడ్ రెస్పాన్సెస్, అది 2 రోజుల నుంచి 4 రోజుల వ్యవధిలో అది రిలీజ్ చేస్తారు. రికార్డెడ్ రెస్పాన్స్ అంటే ఏంటంటే మీరు క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా ఆన్సర్స్ మార్క్ చేశారో అది ఒక PDF రూపంలో మీ లాగిన్కి వెళ్తే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రొవిజనల్ ఆన్సర్ కీ వస్తుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీ అంటే ఏంటంటే అది ఫైనల్ ఆన్సర్ కీ కాదు. మీ క్వశ్చన్ పేపర్ చూసుకొని ప్రతిసారి ఏమవుతుంది అంటే JEE మెయిన్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. సో మీరు అది ఛాలెంజ్ చేయొచ్చు. సో ఒక ఛాలెంజ్ విండో ఒక 2 days వరకు ఛాలెంజ్ విండో ఉంటుంది. ఈ 2 daysలో మీరు ఛాలెంజ్ చేస్తే ఒకవేళ అది ఎన్టీఏ అథారిటీస్ యాక్సెప్ట్ చేస్తే ఈ ఆన్సర్ కీ సవరించి ఫైనల్ ఆన్సర్ కీ ఒకటి రిలీజ్ చేస్తారు. ఒకవేళ జెన్యున్గా క్వశ్చన్ పేపర్లో మిస్టేక్ ఉందంటే బోనస్ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో కొన్ని సెషన్స్లో 6 క్వశ్చన్స్ వరకు బోనస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ సవరించిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తారు. సాధారణంగా దీనికి టైం ఫ్రేమ్స్ ఏ విధంగా ఉంటాయంటే లాస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెషన్ 2023 ఫస్ట్ సెషను ఫస్ట్ కల్లా అయింది. ఫిబ్రవరి 1st కల్లా ఎగ్జామ్ అవుతే 2ndకే రిలీజ్ చేశారు. కానీ ఏప్రిల్ సెషన్లో మాత్రము 4 రోజులు తీసుకున్నారు. 15th అయిపోతే 19th ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ రిలీజ్ చేశారు. ఆ తర్వాత 2 రోజులు ఇచ్చారు. 2 రోజుల్లో మనకి ఛాలెంజ్ చేయమన్నారు. ఆ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకా 4 రోజులు తీసుకున్నారు. కాకపోతే జనవరి సెషన్లో మాత్రము చకచక చేసేసారు. 2 రోజుల్లో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ ఇంకో 2 రోజుల్లో ఫైనల్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈసారి మాత్రం 12వ తారీఖు వరకు రిజల్ట్స్ అంటున్నారు. అంత టైం అవసరం లేదని నా ఒపీనియను. కాకపోతే ప్రతిసారి ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు అనుకున్న డేట్కి రిలీజ్ చేయలేకపోతున్నారు. అందుకోసం నా లెక్క ప్రకారము నా ఒపీనియన్లో ఎన్టీఏ వాళ్ళు కొంచెం బఫర్ టైం తీసుకున్నట్టు నేను అనుకుంటున్నాను. సో 12th కన్నా ముందరే ఈసారి రిజల్ట్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. టిపికలీ ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ రావడానికి 1 day to 4 days పడుతుంది. అంటే రేపటి నుంచి 4th లోపల ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ రావచ్చు. ఆ తర్వాత ఒక 2 రోజుల్లో ఛాలెంజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎనీ టైం వాళ్ళు టెక్నికలీ దే కెన్ రిలీజ్ ఇట్. బట్ 12 అంటున్నారు. లెట్ us see how it is. కాకపోతే ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ విత్ రికార్డెడ్ రెస్పాన్స్ ఎప్పుడైతే వస్తుందో స్టూడెంట్స్ మాత్రం తప్పకుండా ఆ రికార్డెడ్ రెస్పాన్సెస్ PDFని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏ విధంగా ఆన్సర్ చేసామో ఆ తర్వాత ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసామో ఈ ఎర్రర్ అనాలిసిస్ చేసుకోవడానికి మనకు ఒక మంచి ఛాన్సు. దీని బేసిస్ ప్రకారము మనము ఏప్రిల్కి ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రికార్డెడ్ రెస్పాన్సెస్ అన్నది 2 రోజులు మాత్రమే ఎన్టీఏ వెబ్సైట్లో ఉంచుతారు. ఆ తర్వాత తీసేస్తారు. సో ఆ విండో ఓన్లీ 2 days. సో 2 days లోపలే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు మీ రికార్డెడ్ రెస్పాన్సెస్ మీకు తెలియవు. ఫైనల్ ఆన్సర్స్లో ఫైనల్గా రిజల్ట్స్ వచ్చినప్పుడు మీకు కేవలం పర్సంటైల్ తెలుస్తుంది. మీ ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియవు. అందుకోసం ఈ రికార్డెడ్ రెస్పాన్సెస్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీరు అది డౌన్లోడ్ చేసుకోవాలి, ఎర్రర్ అనాలిసిస్ చేసుకోవాలి. ఆ తర్వాత నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాము. కృష్ణ చైతన్య ఒక వీడియోలో స్టూడెంట్స్ JEE ఆస్పిరెంట్స్ ఏం చేయాలి, ఇప్పటి నుంచి నెక్స్ట్ 150 daysలో ఏం చేయాలి. ఎందుకంటే ఈ 150 days అన్నది మీ కెరియర్లో చాలా 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 కీలకం. ఎవరికి అడ్వాన్స్డ్ వరకు ఎవరైతే వెళ్ళొచ్చు, ఎవరైతే JEE మెయిన్ 2nd సెషన్ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎవరు బిట్సాట్ MSET మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అన్నది ఆ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో నేను పొందుపరుస్తాను. సో యూ క్యాన్ ఆల్వేస్ వాచ్ ఇట్. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కమెంట్స్లో పెట్టండి. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ. అవర్ టీమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ రెస్పాన్సెస్. ఆల్ ది బెస్ట్.